గూడూరు గ్రామంలో సోమయాజులు అనే వేద పండితుడు ఉండేవాడు. అతడు పెద్దగా ఆస్తిపాస్తులు ఉన్నవాడు కాదు. కానీ అతని దగ్గర పెద్దల నాటి నుంచి ఉన్న విలువైన వజ్రం ఒకటి ఉంది. సోమయాజులు పెద్దవాడయ్యాడు. పైగా అతనికి దైవభక్తి ఎక్కువ. ఓపిక ఉన్నప్పుడే తీర్థయాత్రలు చెయ్యాలి అని అనుకున్నాడు. సోమయాజులు భార్యతో కలిసి కాశీయాత్రకు బయలుదేరాడు. తన వద్ద ఉన్న విలువైన వజ్రాన్ని ఇంటిలో ఉంచడం మంచిది కాదు అని అనుకున్నాడు. ప్రయాణంలో తనతో పాటు తీసుకుపోయినా దానికి రక్షణ ఉండదు. అందుకని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. అదే ఊళ్ళో భూషయ్య అనే ఒక సావుకారు ఉన్నాడు. సోమయాజులు భూషయ్యకు మంచి స్నేహం ఉంది. సోమయాజులు తన వజ్రాన్ని భూషయ్యకు ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పాడు. తీర్థయాత్రకు వెళ్ళి వచ్చాక తన వజ్రాన్ని తిరిగి తీసుకుంటాను అని చెప్పాడు. ఆ రోజుల్లో కాశీ ప్రయాణం చాలా కష్టమైనది. కాశీకి పోయినవాడు కాటికి పోయినట్టే అని అనుకునేవారు అందరూ. సోమయాజులు భార్యతో కలిసి కాశీ, గయా, ప్రయాగ మొదలైన క్షేత్రాలు సందర్శించాడు. క్షేమంగా ఊరు చేరుకున్నాడు. యాత్ర నుండి రాగానే సోమయాజులు భూషయ్య దగ్గరకు వెళ్ళాడు. తాను దాచిన వజ్రాన్ని ఇవ్వమన్నాడు. దుర్బుద్ధిగల భూషయ్య, నీ వజ్రం నీకు అప్పుడే ఇచ్చేశాను, మళ్ళీ అడుగుతున్నావేంటి అని కోపంగా అన్నాడు. సోమయాజులు భూషయ్య ఇద్దరూ గొడవ పడ్డారు. వాళ్ళ గొడవ ఆ ఊరి గ్రామ సర్పంచ్ దగ్గరకు వెళ్ళింది. సర్పంచ్ గారు ఇద్దరు చెప్పింది ప్రశాంతంగా విన్నాడు. వెంటనే భూషయ్య దిక్కుమల్లి, నీ స్నేహితుడు దాచమని ఇచ్చిన వజ్రాన్ని మోసంగా తీసుకోవడం అన్యాయం, అతడి వజ్రాన్ని అతడికి ఇచ్చేసాయి అని సర్పంచ్ గారు భూషయ్యను బెదిరించారు. అప్పుడు భూషయ్య ఎంతో వినయం నటిస్తూ, నేను సోమయాజులకి ఇచ్చిన వజ్రాన్ని నా ఇంట్లో ఉన్న పనివాళ్ళు చూశారండి, నేను వజ్రం ఇచ్చానని ఆ ముగ్గురు సాక్ష్యంగా ఉన్నారండి అని చెప్పారు. అలాగా, నేను రేపు ఉదయం మీ ఇంటికి వచ్చి వాళ్ళని అడుగుతాను అని గ్రామ సర్పంచ్ వాళ్ళిద్దరిని పంపించేశాడు. ఇంటికి చేరిన భూషయ్య తన ఇంట్లో పనివాళ్ళను పిలిచి జరిగిందంతా చెప్పి అబద్ధం చెప్పమని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం గ్రామ సర్పంచ్ సోమయాజులతో కలిసి భూషయ్య ఇంటికి వచ్చారు. ఆ ముగ్గురు పనివాళ్ళను పిలిచారు. మీ యజమాని భూషణం దగ్గర సోమయాజులు వజ్రాన్ని దాచాడు, అతడు తిరిగి ఇచ్చేశాడా అని అడిగాడు. ముగ్గురు ఒకేసారి మా అయ్యగారు ఆ రోజే ఇచ్చేశారండి అని చెప్పాడు. దాంతో సోమయాజులు చాలా బాధపడ్డాడు. అతడి ముఖం చూసిన సర్పంచ్కి అది అబద్ధమని అర్థమైంది. గ్రామ సర్పంచ్, అసలు మీరు ఇంట్లో ఏం పనులు చేస్తారు అని అడిగాడు. ఒక వ్యక్తి బట్టలు ఉతుకుతానని చెప్పాడు. మరో వ్యక్తి వంటవాడిని అని చెప్పాడు. ఇంకో వ్యక్తి తోటమాలిని అని చెప్పాడు. గ్రామ సర్పంచ్ మెల్లగా లేచి వాళ్ళ ముగ్గురు దగ్గరకు వెళ్ళి ఎవ్వరికీ వినిపించకుండా కేవలం ఆ వ్యక్తులకు మాత్రమే వినిపించేటట్టు, మీరు చూసిన వజ్రం ఎంత సైజు ఉందో దానికి తగ్గ వస్తువును ఏదైనా తీసుకురండి అని పంపించాడు. వెంటనే ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి వంటవాడు వంటగదిలో నుండి పెద్ద పప్పు రుబ్బే రాయిని తీసుకొచ్చాడు. తోటమాలి చిన్న చిన్న గులకరాలను తీసుకొచ్చాడు. బట్టలుతికే వ్యక్తి చెరువు దగ్గర ఉన్న చిన్న బండను తీసుకొని వచ్చాడు. ఆ మూడు కూడా వేరువేరు ఆకారాలు, పరిమాణాల్లో ఉన్నాయి. అదంతా చూసిన సర్పంచ్కి అసలు వాళ్ళు వజ్రాన్ని చూడలేదని, భూషణం వాళ్ళతో అబద్ధం చెప్పించాడని అర్థమైంది. అదంతా చూస్తున్న భూషణానికి తాను చేసిన మోసం బయటపడిందని తెలిసింది. వెంటనే సోమయాజులు కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. అతడి వజ్రాన్ని తిరిగి అతడికి ఇచ్చేశాడు. గ్రామ సర్పంచ్ అతడికి మంచి మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.